ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 8వ భాగం 30/12/23 వారి రాసిన ఆ పుస్తకంలోని 23వ వ్యాసం. చలం మ్యూజింగ్స్. అందరికీ అర్థమయ్యే భాష వ్రాసిన ఏ కొందరికో అర్థమైన అపూర్వ వ్యక్తి చలం. స్పందించే అంతరాత్మ ఆలోచనా తరంగాలుగా ఆయన శబ్దాల్లో నినదిస్తుంది. అందుకే చలం రచనలు చదువుతుంటే మనిషి కనపడకుండా మనసు మాట్లాడుతున్నట్టు, నీటి బుగ్గ నిలువెత్తున లేస్తున్నట్టుంటుంది. చలం వచన శైలికున్న జీవశక్తి నభూతో నభవిష్యత్. ఆయన మాటకు ఆ శక్తి ఆయన వేదనలోంచి పుట్టింది. అది ఒక్కనాటిది కాదు, కొన్ని దశాబ్దాల మూగ వేదన. సంవత్సరాల తరబడి జీవిత సమస్యల్లో సత్యం కోసం చేసిన అనంత అన్వేషణ. ఒక జాతిలో రవ్వలాంటి రచయితలు కోకొల్లలుగా వెలుగుతుండవచ్చు, కానీ రత్నాల్లాంటి అన్వేషకుడు 100కి 1,00,00,000కి ఏ ఒక్కడో ప్రకాశిస్తూ ఉంటాడు. అన్వేషకుడు యోగి కావచ్చు, కవి కావచ్చు, కళాకారుడు, వక్త కావచ్చు, ప్రవక్త కావచ్చు. ఏమైనా అతని జీవితం అనుక్షణం ఆత్మ పరీక్ష. సత్యాన్వేషణలో అడుగడుగున అగ్ని పరీక్ష. సామాన్యంగా అన్వేషకులు 2 రకాలు. ఆలోచిస్తూ అన్వేషించేవాళ్ళు, జీవిస్తూ అన్వేషించేవాళ్ళు. ఆలోచిస్తూ అన్వేషించేవాళ్ళు బుద్ధికి దర్శనాన్నిస్తారు. జీవిస్తూ ఆలోచించేవాళ్ళు మనస్సుకు స్పర్శనానందాన్నిస్తారు. కనుక ఒకరి దర్శనం జీవితానికి శక్తి ప్రసారం ప్రసాదిస్తే, మరొకరి స్పర్శనం రక్త ప్రసారాన్ని కల్పిస్తుంది. ఒకటి విద్యుత్తులా వెలుగును ప్రకాశింపచేస్తే, మరొకటి విద్యుత్తులా చైతన్యాన్ని ప్రవహిస్తుంది. తెలుగులో తిక్కన్న వెలుగును విరజిమ్మితే వేమన విద్యుత్తును సృష్టించారు. ఒకరు జాతిని బోధించారు, ఒకరు జాతిని శోధించారు. ఆయన పద్యంలో పలికితే ఈయన గద్యంలో పలికాడంతే. వీరిద్దరి జీవితంలోనూ బాధలో క్రమంగా లోతుకు దిగి చూసిన వాళ్ళు, వేదనను వేడిగా పలకటానికి ప్రయత్నించిన వాళ్ళు. వారికి జీవితం బంధించే అనుభవం ఆజ్యం. వారి రచన అగ్నిహోత్తరం. చలం మాటల్లోనే విందాం. మొదట్లో నాకు సారస్వతానికి సంబంధం లేదు. నేను చూస్తున్న అన్యాయాల వల్ల, ఘోరం వల్ల నేను మండిపోయా. ఆ మంట నాలో ఎమడక కథ అయ్యింది. నేను రచకుణ్ణి కావాలనే ఆశ నాకు లేదు. నేను రాసిన దానికి రసప్రపంచంలో ఓ విలువ ఉందని నాకు తెలియదు. మొదటి కథ నుంచి నా పాఠకులు బిగ్గరగా ఏడ్పులు ప్రారంభించారు. ఆ ఏడ్పులే నా ఉత్సాహం. ఆ నెయ్యి నా మంటలో పడి భగ్గుపడి మండి ఇంకొక ధ్వని పుట్టించి. చలం రచనలు ఆయన రక్త జ్వాలలు. ఆయన రక్తం, ఆయన వేదన. ఆ వేదన అన్వేషణలోని సాధన.
ఆయన స్వయంగా మండుతూ రచనల్లో వెలిగారు. చలం హృదయం తరతరాల స్త్రీజాతి జీవిత అంధకారాన్ని చూసి ఆక్రోశించి మగవాళ్ల అమానుష కృత్యాల పట్ల చితికిపోయిన స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకుంది. ఆడజాతి ఆర్తనాదాలు, ఆవేదనలు, అడగారిన ఆశయాలు, పొంగారే కోర్కెలు లోకానికి రచనల ద్వారా చాటి స్త్రీ స్వాతంత్రానికే శంఖం పూరించారు చలం. స్త్రీకి వ్యక్తి స్వాతంత్ర్యం కావాలన్నారు. అంటే స్త్రీకి తన మీద, తన శరీరం మీద, జీవితం మీద, హృదయం మీద సంపూర్ణ అధికారం కావాలని ఖచ్చితంగా వాదించారు. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ శిలలోంచి మేల్కొన్న చైతన్యాలే. చీకటిలో మండే జ్వాలా తోరణాలే. శశిరేఖ, దుర్గమ్మ, అరుణ, అమీన ఇలా ఎందరో సంఘటనలో సభ్యత పేర జరిగే అన్యాయాల ఆహుతి అవుతూ అగ్ని జ్వాలలా మండి ఆత్మాభిమానాన్ని వెలిగించుకున్నవాళ్ళు. కామం పురుషుడి జీవితంలో లాగానే స్త్రీ జీవితంలో కూడా బలమైన పాత్ర నిర్వహిస్తుంది. కట్టుబాట్ల అడకత్తెరలో అణగారిన కామం అంతఃకరణాన్ని అపవిత్రం చేస్తుందని, పావిత్రం మన పరిపాకల్లో ఉన్నంత మడుగు వస్త్రాలలో లేదని నిర్భయంగా చాటాడు చలం. పురుషుడికి ప్రేమ ఆట కాని స్త్రీకి ప్రేమే జీవనం. ప్రేమించిన స్త్రీ ప్రేమించిన వాడికి తనకు శాశ్వతమైన బంధం కలదని తలుస్తుంది. తనకిష్టం లేని పురుషుని స్త్రీ తిరస్కరించవచ్చు, కానీ తనను ప్రేమించినందుకై అతని ఎడ ప్రేమ చూపక మానదు. పురుషుని స్వభావం అలాంటిది కాదు. తన ఇష్టం తిరగగానే పూర్వం అంతా మర్చిపోతుంది. స్త్రీ ఒకడినే ప్రేమిస్తుంది, ఇంకొకటితో కాలం గడపగలదు. కానీ పురుషుడలా సులభంగా చేయజాలడు. ఈ మాటలు స్త్రీ పురుష స్వభావాలలోని సత్యాలైనప్పటికీ వివాహ వ్యవస్థకు వెన్నుపోటుగా కనపడతాయి. అలాగే కానీ ఆ వ్యవస్థలోని పరమార్థం లోపించందని చలం ఆలోచన. బాహిరమైన ఆచారాల వెనక జీవితాల విలువలు బలైపోతున్నాయని ఆయన ఆక్రందన. కాలం ఆయన కలంలో బలాన్ని గుర్తు చేసి సంఘంలో స్త్రీ తన నైతిక బలాన్ని, మానసిక వికాసాన్ని పుంజుకొని చదువుతో పాటు సంస్కారం స్త్రీలో జంటగా పెరగాలి అన్న మాట చలం మాట సాహిత్యంలో ఒక కొత్త యుగాన్ని సృష్టించుకొని చదువుతో పాటు సంస్కారం స్త్రీలో జంటగా పెరగాలన్న చలం మాట సాహిత్యంలో ఒక కొత్త యుగాన్ని సృష్టించి చలం స్త్రీ పాత్రుడు చేసిన రెబల్కు సాహిత్య జగత్తులో మొదట కలవరం వ్యాపించిన రచయిత సిన్సియారిటీ ఆయన రచనలకు తొలలేని విలువను ప్రసాదించి చలం అన్వేషణ స్త్రీ పొందే అతి దీన స్థితి నుండి ఆధ్యాత్మిక ఔన్నత్యం వరకు సాగి పురూరవ నాటకంలో శిఖరాన్ని అందుకున్నాడు చలం. ఆయన వ్రాసిన కథలు, నాటకాలు, లేఖలు అన్ని సత్యాన్ని అన్వేషిస్తున్న ఆయన మనోనేత్రాల ఉన్మేషాది. మ్యూజింగ్ ఆయన భావ విహంగాలకు అమరిన మ్యూజికల్ వింగ్స్. మళ్ళా మ్యూజిక్ చలం భావ విహంగాలకు అమరిన మ్యూజికల్ వింగ్స్. అన్వేషకుడు నిజాన్ని నిర్మోగమాటంగా మాట్లాడతాడు,
చెప్తా, నచ్చని దాన్ని నిష్ఠూరంగా నిందిస్తా, అనుభవాన్ని ఆర్ద్రంగా పలుకుతా, అందుకోలేని దానికై అర్రుడు సాచి ఆక్రందిస్తా. అతడు రచయిత అయితే ఆయన పన ప్రవృత్తికి సాహితీ ప్రక్రియ ఒక ప్రవాహిక అవుతుందే కాని ప్రక్రియ కోసమై ఆయన ప్రవృత్తి పరిసీమితం కాదు. ఆయన నడిచిందే దానికి ఒరబడి, ఆయన నడిపిందే దానికి వరబడి. అన్వేషకుని రచనకు ఆకృతి శిల్పం, ఔపచారిక. అందులో ఆయన అన్వయించే ఆలోచనే దానికి జీవం. ఆ జీవం ఆయన సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా రూపొందిస్తుంది. అందుకే శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు అంటారు, కొందరి దృష్టిలో ఆయన గొప్ప కథకుడు, మరికొందరి దృష్టిలో గొప్ప నాటిక రచయి, మరికొందరి దృష్టిలో మహాకవి. కొందరు ఆయన్ని తాత్వికుడుగా భావించారు, మరికొందరు సెక్స్ రచయితగా. ఇది సమగ్రమైన సత్యం మాత్రం కాదు. చలమంటే ఒక ఉద్యమం, అప్పుడు కాని అర్థం కాదు. చలం జీవితం పైకి చంచలంగా కనపడుతుంది. ఆయనకు జీవితం మీద చచ్చే మమకారం, అందిన అందాన్ని అనుభవించాలన్న ఆసక్తి, అనుభవంలో పరిపూర్ణతను సాధించాలన్న పరితాపం కూడా ఉంది. జీవిత అనుభవంలో ఆయనకు పరిపూర్ణత లభించల. ఎక్కడ చూసినా ఏదో లోపం, దానివల్ల దుఃఖం, దానితో మనశ్శాంతి లేకపోవడం. శాంతి కోసం చలం సౌందర్యాన్ని ఉపాసించాడు, ప్రేమను ఆరాధించాడు, నిజాయితీని అలవరచుకున్నాడు, నియమాలకు తలొగ్గాడు, నీతిని నమ్మాడు, అనాథలకు ఆశ్రయమిచ్చాడు, నమ్మిన ఆదర్శాలకు నడుము వంచి కృషి చేశాడు, అన్యాయాన్ని ఎదిరించాడు, సౌజన్యాన్ని సన్మానించాడు, సాహిత్యాన్ని సృష్టించాడు, చివరకు అరుణాచలాన్ని అధిరోహించాడు. ఆయన నాస్తికుడైనా ఆస్తికుడైన అన్వేషణకు ఆ అవస్థలను సాధనాలుగా మరచుకున్నాడు. చలం ఎన్నడూ అచలంగా లేడు. పరిపూర్ణ అనుభూతికై పురోగమనం సాగించాడు. రమణాశ్రమంలో వెలుగులు కనిపించేవి, నేడా వెలుగులు విశ్లేషిస్తున్నాడు చలం. వెలుగు మెరిసినప్పుడల్లా ఎడద జల్లుమందై అందులోని సొద జాలువారుతోంది. గీతాంజలుడు, యశోదా గీతాలు భక్తి రస తరంగాలుగా కొరంగడిస్తున్నాయి, ఆత్మవేదనగా ప్రజ్వలిస్తున్నాయి. చలం ఎప్పుడు ముందుకు సాగిపోయే బాటసాగి. ఆయన జీవితం ఒక పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. తెలుగు సాహిత్యంలో ప్రేమ లేఖ, మ్యూజింగ్ అన్న ప్రక్రియలకు రూపకల్పన చేసిన రచయిత చలం. ఆత్మాశ్రయ నవలా ప్రక్రియలో ప్రేమ లేఖల రచన విశిష్ట శిల్ప మార్గంగా విమర్శకుల మన్ననలను అందుకుంది. ఇక మ్యూజింగ్స్ వచనంలో సాగే ముక్తక సంపుటి లాంటిది. మ్యూస్ అంటే కళా సరస్వతి, మ్యూజింగ్స్ అంటే నిశ్శబ్ద సమాధిలో నిరంతర చింతన. మ్యూజింగ్ అంటే నిశ్శబ్ద సమాధిలో నిరంతర చింతన. చలం మానసిక సమాధిలో నుంచి సముద్ర ఈ వీచికల్లా పొంగిన ఆలోచన తరంగాలు మ్యూజింగ్స్. ఇవి ఆయన అంతరాత్మ ఆలపించిన డివైన్ సాంగ్స్, ఛందస్సులకు అతీతమైన మ్యూజికల్ రైమ్స్. ఇవి ముక్తినిచ్చే భక్తి వచనాలు కావు, జీవితాన్వేషణలో దొరికిన సుఖ దుఃఖాల సూక్తి మౌక్తిక. ఈ మౌక్తికాహారంలో అంతఃసూత్రం చలం. మ్యూజింగ్స్ చదివితే చలాన్ని చదివినట్లే.
మిల్టన్ మాటల్లో చెబితే ఈ గ్రంథం ది ప్రెషస్ లైఫ్ బ్లడ్ ఆఫ్ మాస్టర్ స్పిరిట్ అనిపిస్తుంది. శ్రీశ్రీ వికసించిన విద్యుత్ తేజం 24వ వ్యాసం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవితా మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ దాదాపు 1930 నుంచి ఆంధ్ర సాహిత్యం ఆయన వెంట నడుస్తోంది. ఆయన పాట, ఆయన మాట, ఆయన ప్రక్రియ, ఆయన ప్రబోధం యువతరానికి విప్లవ శంఖారావం, కార్మిక కళ్యాణానికి, శ్రామిక శ్రేయస్సుకు విశ్వజనీన విజయ మార్గాన్ని చూపించింది. ఆంధ్ర సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని నేర్పాడాయన. సమాజ పురోగతికి సమర గీతం వినిపించారు. మరో ప్రపంచం ఆయన మాత్రా ఛందస్సులో గోచరించి అగ్ని కిరీటపు ధగధగ, ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల భగభగలు శ్రీశ్రీ కవితలో కణ మండే నిప్పుల్లా కళ్ళు మిరుమిట్లుకుని. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణ. ఈ మాట మా మిత్రుడు స్వర్గీయ టిఎల్ కాంతారావు శ్రీశ్రీ మీద ఒక రకంగా అథారిటీ, ఆధునిక సాహిత్యం మీద అథారిటీ అయిన టిఎల్ కాంతారావు ఎప్పుడు మాతో ఆ మాట లేకుండా మాట వచ్చేది కదా అన్న శ్రీశ్రీ గేయం అభ్యుదయ కవికుమారుల కావ్య గీతాలకు పల్లవిగా పరిఢవి. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ ఈ యుగ కవితకు వస్తు సంభారాన్ని కల్పించి పెట్టి, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అనే ప్రశ్న జాతి చరిత్ర ఎక్సరే కళ్ళతో చదివింపచేసి, పల్లకి మోసిన బోయీల వేడి నిట్టూర్పుల నిప్పు గాలి సామ్రాజ్యవాదపు నిలువు దోపిడీ విధానాన్ని నిలువున కాల్చేసి, నవ కవనానికి పెనునిద్దర వదిలించే గర్జన శ్రీశ్రీ కవి. కదులుతూ కదిలించేది, మారుతూ మార్పించేది, పాడుతూ పాడించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది శ్రీశ్రీ నవకవన్. పులి చంపిన లేడినెత్తు దానికి అంగరాగ, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ వాక్కు శిలాక్షరంగా నిలిచే వాంగ్మయ సత్యం. శ్రీశ్రీ పాట కవోష్ణ రుధిర జ్వాల. శ్రీశ్రీ వచన కవిత ఉత్తేజాన్ని ఊపిరిగా పీల్చే వజ్రాయుధ ధార. శ్రీశ్రీ వచన రచన గుండెను గుప్పిత పట్టిన గజ్జ ప్రహేళిక అంటే పజిల్. శ్రీశ్రీ నాటిన వాటిక సూటిగా మాట్లాడే జీవిత పేటిక. శ్రీశ్రీ కథ జీవన వ్యధన్ మోసుకొని వచ్చే ఉదరిత రంగం. శ్రీశ్రీ సినీ కవిత జీవిత క్షీరాన్ని పొంగించే జ్వాలా నవత. శ్రీశ్రీ రక్తం కవిత, శ్రీశ్రీ ఊపిరి కవిత, శ్రీశ్రీ ఆర్తి అభ్యుదయం, శ్రీశ్రీ విక్రాంతి విప్లవం. సింబాలిజం శ్రీశ్రీ కవితలో శిల్పాన్ని మలిచింది. సర్రియలిజం ఆయన సూక్తుల్లో వక్రతను చిత్రించింది. మార్క్సిజం ఆయన కవితకు శ్రీశ్రీ మార్కును బహూకరించి. శ్రీరంగం శ్రీనివాసరావు రెండు శ్రీకారాలకు ప్రతీక. ఒక శ్రీకారం అభ్యుదయ ప్రస్థానిది, మరొక శ్రీకారం విప్లవ ప్రస్థానాన్ని. ఆధునిక సాహిత్య జగత్తులో ఒక అర్ధ శతాబ్ది నాయకత్వాన్ని నిర్వహించి
మరో అర్ధ శతాబ్దికి ఆకృతి నిర్మిస్తున్న శ్రీశ్రీ మహాకవి మాత్రమే కాదు, వాస్తవమైన మరో మహాప్రపంచమే. డాక్టర్ మిరియాల రామకృష్ణరావు గారు రామకృష్ణ విమర్శకులు. విశేషించి శ్రీశ్రీ కవితపై సిద్ధాంత వ్యాసం రాసి డాక్టరేట్ పొందారు. ఆయన ఆ మహాకవి కవితా వైభవాన్ని వివేచించటం ప్రామాణికులు అనిపించుకుని వారి గ్రంథానికి వికసించిన విద్యుత్ తేజం అని పేరు పెట్టి మా భావ కవిత్వానికి భరతవాక్యం పలికి అభ్యుదయ కవిత్వానికి ఆవాహన చేసి అధివాస్తవిక కవిత్వానికి ఆలాపన పాడి విదూషక వికట కవిత్వానికి ప్రాణం పోసి విప్లవ కవిత్వాన్ని వీధినెక్కించిన ఈ శతాబ్ది కవివాక్కు పరిచయాత్మక వ్యాఖ్యానంగా ఈ కవితా వైభవాన్ని మిర్యాల రామకృష్ణ తీర్చిదిద్దారు. 1925 నుండి శ్రీశ్రీ కవితలో క్రమంగా విస్తరిల్లి అభ్యుదయ పదాల సాహిత్య విద్యుత్ వైఖరిని మిరియాల వారు ఆసక్తిదాయకంగా సప్రమాణంగా ప్రతిపాది శ్రీశ్రీ కవితా వ్యాఖ్యానానికి మరో ప్రస్థానం సారించారు డాక్టర్ రామకృష్ణ. వారి వివేచనాశక్తికి కావ్యఖండాల ఎంపిక, విమర్శనాశక్తికి వాటిని పొందుపరచిన వ్యాఖ్యానం ఉజ్వల ఉదాహరణ. కాలక్రమంగా సూచించిన కావ్యఖండాలలో శ్రీశ్రీ ప్రతిభ బీజప్రాయంగా మొదలై ఒక మహాదర్శనాన్ని ఎలా సాధించిందో, ప్రభావాల పరిధులు దాటి ప్రత్యేక ప్రతిపత్తిని ఎలా పొందిందో సరళ సుందరంగా శక్తిమంతంగా విశ్లేషించి చూపించారు డాక్టర్ మిరియాల రామకృష్ణ. శ్రీశ్రీ కవితా ప్రస్థానాన్ని పరిశీలింపదలుచుకున్న సహృదయులు ఈ వ్యాఖ్య ఒక చేతి దివ్య చిన్నదైన దేదీప్యమైన వెలుగిచ్చింది. ఆ వెలుగును అక్షరాకృతిగా నిలిపిన మిత్రుడు డాక్టర్ మిరియాల రామకృష్ణ గారికి, దీన్ని ప్రచురిస్తున్న యువభారతి వారికి అభినందన. డాక్టర్ మిరియాల రామకృష్ణ రచించిన శ్రీశ్రీ కవితా వైభవం అనే గ్రంథానికి 1981లో జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మాట, నయాగర. నేను నయాగరా కవితా సంపుటాన్ని చదువుతున్నప్పుడు అలవోకగా నా మనస్సులో కనపడలేదా మరో ప్రపంచపు కన్న మండే త్రేతాగ్ని అన్న శ్రీశ్రీ మహాప్రస్థాన గేయ చరణాలు నాకు నినదించాయి. ఆ గేయంలో త్రేతాగ్ని అన్న ప్రతీకకు అర్థం వేరు, ఈ స్మృతిలోని ఆ తాత్పర్యం వేరు. బెల్లంకొండ రామదాసు, కొందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు కలిసి ఒక్కొక్కరు 3 ఖండకావ్యాల చొప్పున సంకలనం చేసి ప్రచురించిన నయాగర నాకు త్రేతాగ్ని అనిపించింది. ఈ సంపుడి అభ్యుదయ కవితా ప్రస్థానంలో ఒక మజిలి, అభ్యుదయ కవితాయుగంలో అచ్చమైన తొలి కావ్యం. శ్రీశ్రీ మహాప్రస్థాన సంపుటిలో సమస్త దేశాలకు, ప్రపంచ మానవులకు సంబంధించిన సంఘటనలు, అనుభవాలను మాత్రమే వర్ణించారు. ప్రత్యేకంగా కొన్ని దేశాలలోని ఉద్యమాలను ఇతడు స్వీకరించాల. శ్రీశ్రీ వదలిన ఈ అంశాలను తర్వాత అభ్యుదయ కవులు స్వీకరించారు. 1944లో వెలువడిన నయాగరా కవితా సంపుటి ఈ ధోరణికి ప్రతినిధి వంటి. సీతారామరాజు మన్య విప్లవం, దండి సత్యాగ్రహం పాల్గొందున్న ప్రభుత్వం చేత యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడిన విప్లవ నాయకుడు ఠాకూర్ చంద్రసింగ్ వీర చరిత్ర మొదలైన సంఘటనలు వీరి కవితా వస్తువులయ్యాయి.
అంతేకాక ప్యారిస్ వీధులు, చైనా లోయలు, బర్మా అడవులు, మాస్కో గేట్, సోల్జర్స్, ట్యాంక్ డ్రైవర్లు, గెరిల్లాల గుంపులు, కొడవలి పదులు, ఎర్ర జెండా, సమ్మెటబెట్, నిప్పుల గొంతు మొదలైనవి వీరి గేయాల్లో స్థానం ఏర్పరచుకొని శ్రీశ్రీ స్వీకరించిన జగన్నాథ రథ చక్రాలు, అవతారంలోని యముని మహిష లోహ ఘంటల వంటి సంకేతాలు కాక వాస్తవిక సంఘటనలు, నగ్న అనుభూతులు స్వీకరింపబడ్డాయి. అభ్యుదయ కవిత్వ వికాస దశలో గమనించదగిన మజిలి నయాగరా కవితా సంపుటి రమణారెడ్డి గారు అన్నట్లు శ్రీశ్రీ కల్పించింది వాతావరణం మట్టుకే కాగా నయాగరా కల్పించి ఆ వాతావరణంలోని స్థూల రేఖ. నయాగరాలో కుందుర్తి ఆంజనేయులు గారి కవితాఖండాలను గురించి సమీక్ష. ఈ వ్యాస తాత్పర్యం కుందుర్తి తమ కవితా స్వభావాన్ని పేర్కొంటూ అన్న మాటలు ముందు మనవి చేస్తారు. ఆ రోజుల్లో కుండపోతగా ఆవేశం కుమ్మరించటమే కవిత్వం అనేటువంటి వాదం మాది. వీరికి తోడు ఎర్రజెండా నాయకత్వాన ఈ సమాజ వ్యవస్థ మారాలని మా కవితలో ఉండే సందేశం. కమ్యూనిస్టు మేనిఫెస్టోను మించిన ఉత్తమ కవిత్వం ప్రపంచంలో లేదని మేము వాదిస్తూ ఉండే సంప్రదాయవాదులైన కవిమిత్రులు కొందరు నిర్ఘాంతపోయి వింటూ ఉండేవారు. వాళ్ళు రసమని, వ్యంగ్యమని, ధ్వని అని పూర్వ ఆలంకారిక పారిభాషిక పదాలు వాడుతూ ఉంటే వాటిని ఆధునిక కవిత్వానికి అన్వయించి చెప్పినవి నాదిగా ఉండేది. అభ్యుదయ కవిత్వం నయాగరా రోజుల నుండి ఎన్నో మలుపులు తిరిగి మజిలీలు దాటి ఎంతో దూరం ప్రయాణం చేసి అప్పటి విప్లవ కవుల వీరే ఆవేశాన్ని చూస్తుంటే అది ఒక రుజురేఖలో కాకుండా ఒక వలయాకార పరిధి మీద తిరుగుతూ మళ్ళీ అదే స్థానానికి వచ్చిందా అనిపించి ఈ మాటల్ని మనకు తెలిసిందేమిటి? తెలిసిన విషయాలు మూడు. ఒకటి, నయాగరాలోని ఆంజనేయులు గారి కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి అది ధర్మమైన ఆవేశం మొదటి లక్ష్యం. సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించింది కవితా వస్తు. మూడు, ప్రాచీన ఆలంకారికులు చెప్పిన పారిభాషిక పదాలతో, ప్రక్రియా నిర్వచనాలతో, ప్రమాణాలతో వీరి కవిత్వాన్ని పరిశీలించడం కాకుండా కవిత్వానికి ఉండే మౌలిక ధర్మాలను దృష్టిలో పెట్టుకొని గమనిస్తే ఈ కవిత్వంలోనూ కవితాంశ కనపడు. మరొకటి కవితా లక్షణం కాకపోయినా చారిత్రాత్మక సత్యం. ఈనాటి విప్లవ కవిత్వంలో కనపడే ఆవేశం ఆనాటి అభ్యుదయ కవితారంభ దశలో వెలువడిన ఆవేశం లాంటిదే. ఈ అంశాలు నయాగరా కవిత్వ స్వభావ స్వరూప ప్రమాణ ప్రాశస్త్యాలు క్రమంగా నిరూపిస్తున్నాయని తెలుసుకోవటం సులభం. కుందిర్తి కవిత్వానికి ప్రజోద్యమాల చైతన్యం ప్రాణం. ఆ చైతన్యానికి స్పందించి వెలువడేదే ఆయన కవిత్వం. సాధారణంగా నేనెన్నుకున్న కావ్య వస్తువు చైతన్యవంతమైన ప్రజోద్యమాలకు సంబంధించినట్టువిగా ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఆనాటి పాలక వ్యవస్థ మీద ప్రజలు చేసిన తిరుగుబాటు నా హృదయంలో చైతన్య స్ఫోరకాలై నన్ను ఆపాదమస్తకం కదిలిస్తాయి. వాటి జయాపజయాలతో నాకేమీ నిమిత్తం లేదు. రాజకీయ నాయకుల సిద్ధాంత భేదాలతో నాకు నిమిత్తమూ లేదు. గాంధీజీ తన అహింసా దృష్టితో చూసి
కాదన్న మాత్రాన అల్లూరి సీతారామరాజు మహావీరుడు కాకుండా పోడు. అదేవిధంగా కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కాదన్నంత మాత్రాన గాంధీజీ తన ఉద్యమాల ద్వారా ప్రజల్లో తెచ్చిన చైతన్యానికి చరిత్రలో స్థానం లేకుండా పోయి. ఈ దృష్టితో చూసినప్పుడు ఎన్ని లోపాలున్నా ప్రజలలో ఉవ్వెత్తుగా పొంగిన చైతన్య మహాసముద్ర తరంగాలన్నీ నాకు కావలసిన చుట్టాలే. ప్రేమ కవిత్వాన్ని వదిలిన తరువాత తెలుగు కవిత్వంలో విజృంభించింది ప్రధానంగా వీర రసం. దానికి తోడు అత్యధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజానీకపు విముక్తి సంబంధించిన ఊహల్లో ఉన్నటువంటి కరుణ రసం అంతర్వాహినిగా ఉండనే ఉంది. ఆధునిక కాలంలో వచ్చిన కవిత్వమంతా ఈ రెండిటి సమ్మేళనమే అన్న వాక్యాలు కుందుర్తి కవితా సమీక్షకు పనికి వచ్చే ప్రమాణ సూత్రాలు. కుందుర్తి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన వాటిని మించిన మానవతావాదాన్ని మన్నించినవారు. ప్రజా ఉద్యమాలు ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ సిద్ధాంతాలను ఆశ్రయించి నడిచిన ఆయన ఆదరాభిమానాలను చూరగొన్నాయి. కుందుర్తి విప్లవం ఒక రాజకీయ సిద్ధాంతానికి కట్టుబడింది కాదు, అభ్యుదయ పదానికి అంకితమైంది. పీడిత ప్రజలు చేసే ఉద్యమం ఆయన కవితకు ఊపి. కుందుర్తి వ్యక్తిత్వం అభ్యుదయ సాహిత్యంలో ప్రత్యేకత సాధించింది. ఈ ప్రవృత్తి వికాసంతోనే, అందువల్లనే ఆయన మానవతావాదాన్ని మన్నించిన మార్క్సిస్టు కవిగా మన్ననలు పొందారు. కుందుర్తి కవితా వృత్తిని తీర్చిదిద్దింది ఆయన ప్రయోగశీల. ఆధునిక తెలుగు కవిత్వానికి సంబంధించి నేను ప్రతిపాదించిన ప్రచారం చేసిన మరొక ముఖ్య విషయం కథా కావ్య సిద్ధాంతం. దీనికి ఆద్యుడైన శ్రీశ్రీ మొదలు బాలగంగాధర్ తిలక్ వంటి అనేక మంది ప్రముఖులు అంగీకరించడానికి ఇష్టపడకపోయినా ఆధునికుల రచనలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఇప్పటికే చాలా వరకు చాలా చోట్ల ప్రవేశించినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. నేననేది ప్రతి ఒక్క కవి బృహత్ కావ్యాలే రాయాలనే లేదే. అలాగే కొందరికి అంత శక్తి కూడా లేకపోవచ్చు. కానీ పూర్ణమ్మ కథ, విదూషకుని ఆత్మహత్య, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన వాటిలో వలె కథాంశమైన ఏదైనా ఉంటే నాకు బాగుంటుంది. ఏమాత్రం కథాంశం కూడా లేని కవితలు కేవలం ప్రబోధ గేయ వర్ణనాత్మక రచనలుగా సాహిత్యంలో ఉంటే ఉండొచ్చు. కానీ రసపోషణ మొదలైన కావ్య లక్షణాలు అవి అంతగా సరిపోవని నా అనుమానం అన్న కుందుర్తి మాట ఇక్కడ మనం గమనించాం. ప్రబోధం, వందనం, కథనం అనే 3 పద్ధతుల్లో 3వ పద్ధతిని కూడా అభ్యుదయ సాహిత్యంలో సాధించే ప్రయోగాన్ని కుందుర్తి సమర్థించారు. మార్గదర్శకాలైన రచనలు ఆయన చేశారు. అయితే కుందుర్తి కథనం పురాణ కథనం కాదు, ప్రబంధ కథనం కాదు. అది ఒక విధమైన కథా సమీక్షణ. కథను కథగా చెప్పడం ఆయన ధ్యేయం కూడా కాదు. కథలోని వస్తువును కవితామయంగా వ్యాఖ్యానిస్తూ కథాసూత్రాన్ని అంతఃస్రోతస్వినిగా ప్రవహింపచేయటం ఆయన రచనా స్వభావం. మతానికి నవాబు పెట్టిన ముద్దు పేరు ఆనాటి రజాకార్. తెలుగు జాతి గుండె మీద కుంపటిలా రజాకారులు గ్రామాలను మండించారు, దండించారు, పాపం పండించారు. తల్లి ఒడిలో తరలిపోనున్న తెలుగు నేల చెక్క మీద దండయాత్ర చేశారు. నవాబు దజ్జాల రాజ్యం ఏకఖండంగా స్వతంత్రంగా ఉండాలని వాదించారు.
ఇలా సాగిన తెలంగాణ కావ్య రచనం కథా కథనమే ప్రధానంగా అనుకోలేదు. ఇది ఒక ఇతిహాసాన్ని సమీక్షించే సాహిత్య చరిత్రకారుని కవిత్వ సముల్లాసం అనుకుంటా. కథ కవితా శైలిలో మధ్యనోన్మధ్యనం చేయటం కుందుర్తి కావ్యచరు. అందుకే తెలంగాణ ఒక కొత్త రకం కథాకావ్యం. కుందుర్తి కథా కావ్య రచనా ప్రవృత్తి అయిన కవిత సమీక్షా దృష్టిని ప్రసాదించింది. ఈ లక్షణం మొదట కావ్యం అయిన నయాగరాలో కనబడి ఒక కవి భావి కవితా జీవితంలో పండించుకొన్న ప్రయోగ శిల్పాల బీజ అవస్థ తొలి కవితల్లో ఎక్కడో కనపడటం సహజం. బీజమే ఒక మహావృక్షానికి ఆకారం కదా, తొలి రూపం కదా. నయాగరాలో ఆంజనేయులు గారి మొదటి కావ్యఖండం మంజంలో. ఇందులో వస్తువు అల్లూరి సీతారామరాజు విప్లవం. దాన్ని కథగా రాస్తే నవల కావచ్చు, పెంచి రాస్తే ప్రబంధం కావచ్చు. కుందుర్తి దాన్ని కథ చెప్పటానికే వ్రాయలేదా కావ్యం, విప్లవతత్వాన్ని చెప్పటానికే రాశాడు. సమష్టి సత్యాగ్రహం దేశాన్ని సకలం ముంచెత్తిన రోజులు అంటూ పూర్వరంగాన్ని సూత్రబద్ధం చేశారు. మంజంలో తిరుగుబాటు, ప్రభుత్వం విరుగుబాటు, అణచివేసి గొడ్డలి పెట్టు అని ప్రస్తావన నిర్వహిస్తూ కథాతత్వాన్ని సూచ్యార్థ సూచనగా అందించారు. మదరాసు నుండి మలబారు నుండి తోలుకు వచ్చిన సైన్యంతో కమాండర్ ఇన్ చీఫ్ శివాలయం గోడ మీద చెక్కించిన విగ్రహాలు. అందులో కథ ఉంది, శిల్పము ఉంది. కమాండర్ ఇన్ చీఫ్ల కథ చివరి 3 ముక్కల్లో అలంకార ధ్వనినాశ్రయించి అద్భుత శిల్పాన్ని ప్రదర్శించింది. ఇటువంటి సంగ్రహ సమీక్షలో కుందుర్తి కవితాశక్తి అణుశక్తిలా ప్రత్యక్షము. బంధించిన బానిసత్వ విచ్ఛేదక వీరమూర్తి, విప్లవ శరదాకాశం వెలిగించిన విద్యుద్ది. రామరాజు హృదయంలో రగిలిన స్వాతంత్రేచ్ఛ అనే భాగంలో ఆవేశం ఉంది, వర్ణనం ఉంది. ఆస్త వీరుణ్ణి ఆశ్రయించి కథా స్మృతి ఉంది. మన్య విప్లవం మా చరిత్రలో వీచిన జంఝానిల విచి అనటంలో సమీక్షాత్మకమైన ప్రబోధం ఉంది. మొత్తానికి మంజంలో కవిత కుందుర్తి కవితలో ఒక ఉన్న కథాత్మక వర్ణనాత్మక ప్రబోధాత్మక చైతన్యానికి సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్. ముప్పేటగా సాగిన కవితా గుణస్రవంతల సంగమ తీర్థం జయిస్తుంది అనే ఖండకావ్యం కుందుర్తి కవితావేశానికి ప్రతినిధి. వస్తు స్వభావాన్ని బట్టి రచనా ప్రవృత్తిని, ప్రక్రియా ప్రస్తారాన్ని సారించడం కుందుర్తికున్న సహజ గుణం. శ్రీశ్రీ మరో ప్రపంచం గేయ ఛాయల్లో నడిచిన ఈ కవిత విప్లవ సైన్య ప్రగతికి విజయ దుందుబి. శ్రీశ్రీ గేయంలో గతినాశ్రయించి ఆవేశం ఉరక్కనెత్తిస్తుంది. జయిస్తుంది కావ్యం వచన కవితా ఖండిక. అంతర్లయతో నిండిన భావోద్వేగం దీనికి ప్రాణం. గతకాలపు కథల్లో లేంది కనిపించే నేటిది కాంది. మరో ప్రపంచము మహదాశయమే మార్గదర్శిగా నడిచే సైన్యం కదలిన కథనరంగ కనకరథంలా వదలిన బ్రహ్మాస్త్రంలా ఫెళా 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 నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది జయిస్తుంది. ఈ ఖండికలో శ్రీశ్రీ రచనలో ఉన్న కథను లేదు, కానీ కుందుర్తి రచనలో కనపడే పదను ఉంది. శ్రీశ్రీ నాదవంతమైన జలపాతాన్ని సృష్టించారు. కుందుర్తి రాళ్ల గుళ్ల మధ్య ఉంపులు తిరుగు ఉడుపుగా పారే సెలయేటిని సృష్టించారు. ఒకటి గేయ గతి వల్ల సాధ్యం, మరొకటి వచన గతి వల్ల సాధ్యం.
ఒకటి ఆలోచనలను ఆవేశంలో అంతర్భవింపచేస్తుంది, మరొకటి ఆవేశాన్ని ఆలోచనలలో నియమింపచేస్తుంది. అక్కడ శబ్దం వెంట అర్థం పరిగెట్టుంది, ఇక్కడ అర్థం వెంట శబ్దం అనుసరిస్తుంది. అక్కడ శ్రవణానందంతో కవితానందం శృతి కలుపుతుంది, ఇక్కడ కవితానందం మననానందంగా మలుపు తిరుగుతుంది. ఒకటి ఆవాల గోపాలాన్ని వెంట తీసుకుపోతుంది, మరొకటి బుద్ధిజీవుల్ని పలకరిస్తుంది. అందువల్ల కుందిట్టి గారు అన్నారు, వచన కవిత్వం మొదలైగు ఈ రూప కొద్దో గొప్ప చదువు సంస్కారం గల మధ్యతరగి ప్రజలకు మాత్రమే ప్రబోధితం చెయ్యగలుగుతాయి. తర్వాత కావ్య ఖండిక అంతర్లయతో ఆలోచనను రంగరింపచేసిన రచన. గతి తార్కిక భౌతికవాదానికి కవితా రూపాన్ని కల్పించిన ప్రయోగం. శ్రీశ్రీ దేశ చరిత్రల ప్రభావం దీని మీద బలంగా ఉంది. అందులో కంటే కొన్ని అంశాలను సుస్పష్ట రేఖతో వాచ్యం చేసే ప్రయత్నం ఇందులో ఉంది. అన్యాయం, అక్రమము, సంఘంలో సదరంగం, పరస్పరం దొమ్మి దోపిడీ ఆరంభించని ఆది యుగంలో మంచి మీద బతకమంది, అందరికీ అవకాశాలు సరిపోయే వస్తూత్పత్తి పంపిణీలో సమాన భాగం కోరుకును హక్కుందట. ఈ ఖండికలో ప్రతి పద్యాంశానికున్న ప్రాధాన్యం ప్రతిపాదన విధానానికి లేదు. వస్తువులు అలంకరించి స్పష్టతకు దూరం కావడం ఇష్టం లేకపోవటమే కుందిర్తి ఈ శృతి ఇలా రచింపచేసింది. కవిత్వపు శైలి సామాన్య ప్రజల సంభాషణలకి స్థాయికి రావాలనే లక్ష్యంతో కలం పట్టిన కవి శ్రీ కుందిర్తి. మళ్ళా కవిత్వపు శైలి సామాన్య ప్రజల సంభాషణ స్థాయి రావాలనే లక్ష్యంతో కలం పట్టిన కవి కుందుర్తి. ఈ లక్ష్యం గేయంతో సాధించడం, బుర్ర కథల వంటి ప్రక్రియతో సాధించడం తేలిక అని కూడా కుందుర్తికి తెలుసు. అయినా వచన కవితకు ఆ శక్తిని సాధించాలని కుందుర్తి సాహిత్య జీవిత లక్ష్యం. కుందుర్తి కవితా శైలి తెలుగుదనంలోని బలాన్ని పుంజుకున్న బడుల సరళంగా సాగు, మనసులో నిండి దూసుకువచ్చే భావాలు ఛందస్సుల వేషాలు వేయకుండా, రంగలాస్యం చేయించకుండా, శ్రీరంగనీతులు చెప్పకుండా, చురుకుదనంతో చలాకీతనాన్ని, సమీక్షా గౌరవంతో సౌజన్యశీలాన్ని, సూటిదనంతో సౌకుమార్యాన్ని, ఆవేశంతో ఆలోచనను, అంతర్లయతో అంతర్నియమాన్ని, కథతో బోధను, వక్రోక్తితో వ్యంగ్యాన్ని, వాస్తవంతో వర్ణనను, విప్లవంతో వివేకాన్ని, మార్క్సిజంతో మానవత్వాన్ని సమ్మిళితం చేసి వచన కవితా ప్రపంచంలో ప్రముఖ ఆచార్య పీఠాన్ని ఆక్రమించిన శ్రీ కుందుర్తి సాహిత్య యాత్రలో మొదటి మజిలీ నయాగర. ఆ జలపాతం నిలిచిన విద్యుత్కే కుందుర్తి స్మృతుల నిండా వెలుగు వాకలుగా ప్రవహించి జీవితంలో చెలరేగిన అశాంతి శాంతికి సేతువు. మన ఆదర్శాల శివతాండవమే సరికొత్త శబ్దాల హేతు. జీవితంలో చెలరేగిన అశాంతి శాంతికి సేతు. మన ఆదర్శాల శివతాండవమే సరికొత్త శబ్దాల హేతు. 1976లో శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు సంపాదకం వహించిన అడుగుజాడలు కుందుర్తి కృతులపై సమీక్షా వ్యాస సంకలనం అనే వ్యాస సంకలనం.
బ్రతుకు బాటలో వచన కవిత 26వ వ్యాసం. బతుకులోంచి వచన కవితలు అనే ఈ పుస్తకం వినగానే అది ఒక శీర్షికగా మాత్రమే కాకుండా ఒక గతి నిర్దేశక సూచనగా సహృదయులకు నేడు స్ఫురిస్తాం. దానికి కారణం వచన కవితా పరిణామంలో మనం ఒక సంధి కాలంలో ఉండి ఉండడం. బతుకు అనే మాట ఈనాడు 10 రకాల అర్థాలను స్ఫురింపచేస్తూ ఉంటోంది కూడా. వచన కవితలు బతుకులోంచి నడిచేవే అయిన కొన్ని, అయితే బతుకు కంటే బయటికి లేదా బతుకు కంటే దూరంగానూ నడిచేవి కొన్ని కావాలి. బ్రతుకు కవిపరంగా, సమాజపరంగా, వ్యవహారపరంగా, అనుభవపరంగా, అలంకారపరంగా, వస్తుపరంగా, శిల్పపరంగా, అభివ్యక్తిపరంగా, భాషాపరంగా, సిద్ధాంతపరంగా, కవితా రంగంలో ఒక్కొక్క రకమైన అర్థాన్ని భావుకులు నేడు గ్రహించగలుగుతారు. ఆ అర్థాలలో సహజత్వానికి, సరళత్వానికి, స్వాభావికత్వాన్ని, సిగ్న సౌందర్యానికి దగ్గరగా ఉండే పక్షం ఒకటి, ఆలంకారకత్వానికి, ప్రౌఢత్వానికి, శ్లిష్టతకు, నిర్మాణ గంభీర సౌందర్యానికి దగ్గరగా ఉండే పక్షం మరొకటి బతుకుల్లో కనబడతాయి. అయితే మొదటి పక్షం బతుకులోకి పోయేది, రెండవ పక్షం బతుకు కంటే పైకి పోతున్నట్లు, దూరంగా పోతున్నట్లు ఉండే. కవిత్వంలో బతకటం అనేది కాలాల్లో అన్ని కాలాల్లో నిత్యమైన సత్యం. అయితే ఒక్కో కాలంలో ఒక్కొక్క కవిత జీవిత ధర్మాన్ని అనుసరించి బతుకుతూ ఉంటుంది. ఒకటి పాతబడిన మరొక కొత్త ధర్మం కవితకు కవులు కల్పిస్తున్నప్పుడు, రెండు విరుద్ధ ధర్మాలు ఒకే కాలంలో వర్తిస్తున్నప్పుడు మనకు దగ్గరగా, అనుభవానికి సమీపంగా వచ్చేది. బ్రతకటంగా, బుద్ధికి దగ్గరగా, గాఢ వివేచనకు చెంతగా వెళ్ళేది బ్రతకటానికి దూరంగా అనిపిస్తుంది. నిజానికి ఈ రెండు ధర్మాలు బ్రతకటానికి బొమ్మ బొరుసు లాంటివి. అయితే చూస్తున్న జీవితాన్ని చమత్కారంగా ఆస్వాదిస్తున్నట్లు వ్యక్తీకరిస్తే కవిత్వం బ్రతుకులోకి పారుతున్నట్లు ఉంటుంది. భావిస్తున్న జీవితాన్ని ఆలంకారికంగా అభివ్యక్తీకరించే మరొకటి శిఖరాయమానంగా స్ఫురిస్తుంది. నేటి వచన కవిత్వంలో బతుకులోకి పారుతున్న కవిత్వం అవక్షిత వక్ర చమత్కారంతో జీవిస్తోంది. శిఖరాలకు ఎగబాగుతున్న కవిత్వం వివక్షిత క్రమ ప్రతీకార్థ వక్ర చమత్కారంతో విస్తరిల్లుతోంది. రెండిట్లో తన కవిత మొదటి తీరుతో సాగుతోందని శ్రీ వెంకటేశ్వర్ల గారు సూచిస్తున్నట్లుగా ఉండే శీర్షిక 60 ఏళ్ల తెలుగు వచన కవిత్వ చరిత్రలో ఎన్నో చెప్పుకోదగ్గ పరిణామాలు, ప్రయోగాలు వచ్చాయి. చారిత్రకంగా వచన కవిత సాహిత్య రంగంలో నిర్వహించిన పాత్ర దృష్టిలో ఉంచుకుంటే కొన్ని దశలను గమనించవచ్చు. పద్యానికి ప్రతిగా వచన కవిత్వ పుట్టి తన అస్తిత్వాన్ని గురించి, శక్తియుక్తుల గురించి వాహికగా, రూపంగా వ్యాఖ్యానించుకున్న రోజుల్లో వచన కవిత ప్రథమ ప్రయోగ దశ గోచరిస్తుంది. అభ్యుదయ మార్గంలో వస్తువును ఎన్నుకొని అభివ్యక్తీకరించటంలో అంతర శిల్పాన్ని రూపొందించే వైవిధ్యాన్ని ప్రయోగాల్లో ప్రదర్శించిన కాలం వచన కవితకు మంచి వ్యక్తిత్వాన్ని, వ్యాప్తిని కల్పించిన దశగా పేర్కోవాలి. జీవితాన్ని భౌతికవాదంతోనే కాకుండా కాల్పనికమైనటువంటి కల్పించిన దశగా కాల్పనిక దృష్టితో కూడా చూసి అంతర బహిరంగ జగత్తుల సంగమ తీర్థంలా రూపొందించి జీవిత విషాద మాధుర్యాలు శైలీ విన్యాసంతో వ్యక్తీకరించే పద్ధతిని
ప్రబలంగా వచన కవితల్లో కవులు నిర్మించిన కాలం శిల్ప దశగా పేర్కోవచ్చు. ప్రజలు మాట్లాడే భాషను, పలుకుబడిని, సమకాలీన ప్రజలు సాగించే బ్రతుకులోని సంఘర్షణ వర్గ దృక్పథంలో చిత్రీకరిస్తూనే కవితా జీవితానికి ఒక ప్రత్యేక శైలిని, ప్రక్రియాపరమైన ప్రయోగ గౌరవాన్ని కల్పించే దశ వచన రచనలో ఒక పెద్ద మలుపుగా చెప్పచ్చు. దీని తెచ్చింది కుందుర్తి. ఒక విధంగా వచన కవిత్వ చరిత్రను కుందుర్తికి ముందు వెనకలుగా విభజించుకొని వివేచన చేయవచ్చన్నారు. మంచి మాట. ఇది ఒక పద్ధతి. తిలక్ ముందు వెనుకలుగా వివేచించే విధానం అదొక పద్ధతి. కుందుర్తి తర్వాత వచన కవిత 3 పాయలుగా చీలింది. ప్రక్రియాగత ప్రయోగ దృష్టి వచన కవితలో ప్రౌఢ మహాకావ్యాలను, ఇతిహాస కావ్యాలను, కావ్యేతిహాసాలను రచించే ప్రవృత్తిని బాగా ప్రేరేపించింది. వచన కవిత్వంలో కూడా ఆధునిక మహాకావ్యాలు వచ్చే ఒక మహత్తర చారిత్రక ఘట్టం ఈ మొదటి పాయ కల్పించి వచన కవిత్వంలో దీర్ఘ కవిత, ఖండకావ్యాన్ని వస్తు దృష్టితోనే కాకుండా కవిత అభివ్యక్తి పొరహతో కూడా నిర్మించే మరొక శాఖ బలంగా సాగింది. మూడవది వచన కవితలో రూపాంతర ప్రక్రియగా మినీ కవిత పుట్టి కోయిలలా పూయసాగి కస్తూరి మృగల్లా పరిమళించింది. మహాకావ్యంలో వస్తువు కథ కోసం చెప్పేది కాదు, ప్రతీక మూల స్తంభంగా భావచిత్రాల బలంతో ఒక శిల్పకళా మందిరంగా కావ్యం రూపొందుతుంది. అందులో కళాగోపనం, కవితా శిల్పం సామాన్యులకు ఆ శిల్పం తేలిగ్గా అర్థం కాదు. క్లిష్టత, శ్రేష్టత, ఒక్కొక్కసారి అయోమయ అనబడే గుణం కూడా వచన కవితలో మహాకావ్య రచనను ప్రవేశించింది. దీనికి కారణం ఆధునిక వచన కవిత్వ జీవితం. ఏ కవితా గుణంతో సాగాలు కవులు ఆయా కాలలో నిర్ణయించుకున్న తీరులో ఉన్న పరిణామం మార్పు అనుకుంటానంటారు. వచన కవిత మొదటి దశలో వచన కవిత స్వభావోక్తి మీద జీవించింది. క్రమంగా అలంకారాలు తగ్గించి భావచిత్రాలను పెంచి చెప్పే తీరులో ఒక నవ్యతను ప్రకటించే మార్గాన్ని ఆశ్రయించి ప్రచారం పొందింది. ఆ తర్వాత చెప్పే వస్తువులు చమత్కారంగా ప్రౌఢోక్తులతో వ్యక్తీకరించే గుణాన్ని సాధించింది. చమత్కార మార్గంలో భావచిత్రాలను వాడుకొని అనుభూతి వైపు నడిపించిన వాళ్ళు కొందరు, ఉద్యమం వైపు పురికొల్పిన వాళ్ళు కొందరు. చమత్కారం కొరకే అన్నట్లు కవిత్వాన్ని చిత్రించిన వాడు కొందరు. చమత్కారాన్ని కాకువతో, అధిక్షేపంతో, వ్యంగ్యోక్తితో, ప్రజాసూక్తాలతో, తిట్లతో, దీవెనులతో, ప్రశంసలతో, ప్రసంగాలతో, మెరుపులతో, పసమెరుపులతో, అలా ఎన్నో మెలకువలతో సాధించిన వారు ఎందరో. అలాగే కుందుర్తి వచన కవితా జీవితాన్ని వక్రోక్తి మార్గంలోకి తోశారు. ఆయన చమత్కార వక్రోక్తులను విరివిగా వాడేవారు. అయితే ప్రతీకాత్మక ప్రవృత్తి ఆయన కవితకు తక్కువ. ఆయన తరువాత కవులు, విశేషించి నవ్య కవులు, ఖండకావ్య కవులు ప్రతీకలను, భావచిత్రాలు వక్రోక్తి జీవితంలో కలిపి వండేశారు. ఇది వరకు ప్రబంధ కవులు కథలను ప్రబంధ వక్రతతో, సన్నివేశాలను ప్రకరణ వక్రతతో, రచనలు వాక్య వక్రతతో వినిర్మించినట్లు వచన కావ్య కవులు ఆధునిక ప్రయోగాలు ప్రతీకాత్మకమైన ప్రతీకార్థ వక్ర చమత్కారంతో నిర్మించే పద్ధతిలో కలిపి ప్రయోగాలు చేసి
ప్రతీకలు భావచిత్రాలు వస్తువులు క్రమంగా సూచిస్తాయి, అలాగే ధ్వనిస్తాయి, ఆలోచింపచేస్తాయి, అనుభవింపచేస్తాయి. అందువల్ల ఆధునిక వచన కావ్యంలోని వస్తువు కాని, ప్రతిపాద్య అంశం కాని, అవివక్షత అంటే జటిత స్ఫూర్తితో అలవోకగా అప్రయత్నంగా అర్థం కావు. ప్రతీకలు ప్రత్యక్షంగా చెప్పదలుచుకున్న అర్థాన్ని అనుభవంలోకి తెస్తే కావ్యం అర్థం కావటం సులభం. కానీ ఆధునిక కావ్యకవి ప్రతీకలను వక్రతా విశిష్టంగా భావచిత్రాల పోషణతో ప్రదర్శిస్తున్నారు. దానివల్ల అవివక్షత క్రమ అప్రతీకార్థ వక్ర చమత్కారం వచన రచనకు జీవితంగా నిబంధిస్తున్నారు. నేటి పఠితకు ఆధునిక వచన కావ్యం అలనాటి 16వ శతాబ్దం ప్రబంధానికి అభినవ రూపంగా అనుభవానికి అందుతోంది. ఇది కావ్య శిల్పం ఎక్కువ కలిగిన ఎత్తు. దీన్ని కొందరు బ్రతుకు దూరమైన కవిత్వంగా కూడా చెబుతారు. వచన కవితలో ఈ కవితా గుణాన్ని కొంత తగ్గించి వివక్షిత క్రమాన్ని అవిక్షితంగా మార్చే ప్రయోగాలు చేసేవాళ్ళు చాలామంది. నేడు వేరు ఖండకావ్యాలను దీర్ఘ కవితలను మాత్రమే రాస్తారు. వక్ర చమత్కారం వీరి వచన రచనకు జీవితం. కొందరు వస్తువులు వక్రంగా చెప్పి, మరికొందరు భావాన్ని వక్రతరం చేసి, మరికొందరు ప్రతీకలను ఆశ్రయించి, ఇంకొందరు భావచిత్రాలను ఆశ్రయించి ప్రతిపాద్య అంశాన్ని వక్ర వ్యాఖ్యానం చేసి వక్రీకరించే అనంత రచనా శిల్పాన్ని ప్రదర్శిస్తుంది. వీటన్నిటికంటే మినీ కవిత ఒక విలక్షణతను సాధించింది. మినీ కవిత భావచిత్రాలలో జీవించే సాహిత్య రూపం. సమర్థులైన కవులు మినీ కవితను వక్రోక్తిని, స్వభావోక్తిని, వ్యంగ్యోక్తిని, అధిక్షేప ఉక్తిని, శ్లేషోక్తిని అవకాశంగా ప్రాణశక్తిగా వాడుకుంటున్నారు. వస్తువులను అలంకారంగా మార్చడమే ఆధునిక కవితా స్వభావమైతే దాని సూత్రంలో మోక్షంగా వ్యక్తం చేయగలిగిన ముక్తసరి రూపం మినీ కవితగా ఉంది. అయితే వచన కవిత ఖండకావ్యంలో బలంగా జీవిస్తారు. 60 ఏళ్లుగా నేటి ఖండకావ్యం ఒక చతుష్పథంలో ఉంది. క్రాస్ రోడ్స్. మహాకావ్య రచనా శిల్పాన్ని మూర్ఖులని వచ్చే ఖండకావ్య రచన ప్రయోగంతో సాగుతారు. రెండో మార్గం మినీ కవితా శక్తిని పోగడించుకొని రూపొందే ప్రయోగాలతో సాగుతుంది. మూడో మార్గం దీర్ఘ కవితా శిల్పాన్ని హ్రస్వీకరించి ఖండకావ్యంగా మలుచుకునే మార్గాన్ని ఆశ్రయించి. నాలుగో మార్గం చెబుతున్నది ఏదైనా జీవిత వాస్తవాన్ని చమత్కారమయం చేస్తూ పఠితలను స్పందింపచేసే ప్రయోగాలతో సాగు. 2 దశాబ్దాలుగా మహాకావ్యం ఒకవైపు, మినీ కవిత మరొక వైపు వచన కవితలో తమ ప్రతాప ప్రాభవాలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 2-3 ఏళ్లుగా వాటి కంటే ఖండకావ్యం వచన కవితా రంగంలో బలంగా ప్రయోగాలు సాగి ఆ ప్రయోగాల్లో పై 4 రకాలు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిల్లో 4వ మార్గాన్ని మిత్రుడు శ్రీ జి. వెంకటేశ్వర్లు గారు తెలుగు బ్రతుకులో పోతున్న బాటగా గుర్తిస్తున్నారు. ఆ బాటలో అక్షరాలు నడిపి చూపించారు. శ్రీ వెంకటేశ్వర్లు గారు ఖండకావ్యాలు, మినీ కవితలను ఒడుపుగా వ్రాస్తారు. వారి కవితలో 4 లక్షణాలుంటాయి. అవి ఒక చూపు, ఒక ఊపు, ఒక ఒడుపు, ఒక మెరుపు. ఈ గుణాలతో వెంకటేశ్వరరావు గారు ఆధునిక యువ కవుల్లో తమదైన ఒక ప్రత్యేకత రక్షించుకోగలిగారు. వీరు వక్రోక్తి కంటే చమత్కార ఉక్తికే ఎక్కువ ప్రాముఖ్యం. చమత్కారం తక్కువదే కాదు, వ్యవహారంలో జనం చెప్పే పద్ధతి కంటే విలక్షణంగా
ప్రౌఢ భంగిమగా స్ఫటిత ఏర్పాటు చేసిన ప్రతీకను ఆశ్రయించి ఆలంకారికంగా చెబితే వక్రం. లోక వ్యవహారానికి దగ్గరగా ఉంటూ మెరుపుల్లా వ్యంగ్యోక్తులను ఆనందించేలా కాకుండా మెలకువతో ఆహ్లాదాన్ని ఆలోచించేలాగా చెబితే చమత్కార ఉక్తి. ధ్వని పారవశ్యంలో కరిగిపో. చమత్కారం మనిషిని చైతన్యంలో దిగులేదు. వక్రోక్తి ఆలోచనల్లో మధింపజేస్తుంది. వెంకటేశ్వరులు గారు తమ కవితను పారవశ్యపు సమాధిలో ఉంచరు. ఆలోచనాత్మక మదనతో తోయ చైతన్యాత్మకమైన చమత్కారంతో జీవింపచేస్తారు. ఈ కవితా సంపుటిలో కవితలన్నీ బ్రతుకులోని వాస్తవాలే. వాటిని చమత్కారమయం చేయటంలో వెంకటేశ్వర్లుగా చిత్రమైన మెలకువలు ప్రదర్శించారు. మత్తుకొని బసవన్న పల్లె జీవితంలో ఒక బలమైన శక్తి. దాన్ని దున్నే బసవన్నలు కండి అనే ఖండకావ్యంలో ప్రబోధానికి వాడారు. కవి బసవన్నను ప్రతీకగా కానీ భావచిత్రంగా కానీ రూపు కట్టించకుండా ప్రజావగాహనతో డూడు బసవన్న చిత్రానికి ప్రతిగా దున్నే బసవన్న చిత్రాన్ని పక్కనే ఉంచి ఆ రెండిటికి ఏది చైతన్యవంతమో మనకు ఫోటో టెక్నిక్ చెప్పారు. చిత్రాలు ప్రదర్శించే వైచిత్రంటే ఇందులో చమత్కారం. ఆంధ్రుణ్ణి చేయండి అని కవితలో చివరికి పంక్తి భాగల్పూర్ జైల్లో అనే పంక్తి జీవిత వాస్తవంలో తన చూపును వ్యాఖ్యానించే నేర్పు ఈ కవితా శిల్పం. చదివిన మధ్యత ధ్వనిస్తా. చమత్కారంతో జ్వలింపజేసే గుణం వెంకటేశ్వర్లు కవితకు పిలిచే. మధ్య తరగతి వాడు వాస్తవాల చమత్కార కథ. ఇందులో చెప్పిన దానికంటే చెప్పే పద్ధతికి ఆకర్షణ. ఇటువంటి రచన చమత్కారంలో ప్రదర్శించే ఒడుపుకు ఉదాహరణ. నాకు నవ్వొచ్చిందనే శీర్షికగల కవిత చివరకు నాకు ఏడుపొచ్చిందితో ముగుస్తుంది. పేద ప్రజల బతుకు మీద కవితలు కళాఖండాలు చిత్రించిన వాళ్ళు బహుమతులు వస్తాయి. మరి పేదలకు ఈ ప్రశ్న పరిస్థితులకు వక్రోక్తి నుంచి చమత్కారం వైపు మళ్లించేది వెంకటేశ్వర గారి కవితలో వస్తుబలం. వర్ణనాపరంగా కాంట్రాస్టును కల్పించడంలో గొప్ప అనుభవాన్ని గ్రహించారు. ఈ కవితలో ఒకే వస్తువులో ఉన్న కాంట్రాస్ట్ను ట్రాన్స్పరెంట్ గా చిత్రించే పద్ధతి ప్రదర్శించారు. ఇది వారి కవిత్వంలో దండిగా కనపడేది. వెంకటేశ్వర్లు గారి మినీ కవితలు కూడా ఖండ కవితల్లా శక్తిమంతాలుగా ఉంటాయి. ఒకే ఊపిలో ఒక కవిత వెలువడు. ఎంత పిచ్చి చేపలవి కరువు మధ్యం ఎరలకు కక్కుర్తి పడ్డాయే కాని ధరల వలలో చిక్కుతామని ధ్యాసే లేదు వాటి. ఇందులో చేపలు చమత్కారోక్తులలో ఈదులాడే వాస్తవ వ్యంగ్య చిత్ర. ఈ కవితన కాలంలో బతుకుతూ రాస్తున్నారు. బతుకు సమస్యలనే కవితలుగా చిత్రీకరిస్తారు. కవిత బ్రతకడానికి సారళ్యం కావాలని, స్వాభావికత కావాలని, దానికి చమత్కారం ఆస్వాద గుణంగా అమరాలని భావించారు. భావంలో బలం లేనిది కలం పట్టదు. భావం జీవితంలో తాను ఏర్పరచుకున్న ఒక చూపులో నుండి వెలువడిన తూపులాగా వాడిగా ఉంటుంది. దాన్ని గురి చూసి పండిత వైపు ప్రయోగించడం వీలు కాని ఒడుపు ఉంది. కవితా నిర్వహణలో ఉత్కంఠను పోషించే ఊపు, చమత్కారాన్ని రూపొందించే మెరుపు ఉంది. 100 కవితలలో కలిపి వేసిన వెంకటేశ్వర్లు గారి కవిత వారి ఫలితంలో తడుక్కున మెరిసి మన మనస్సును ఆకర్షిస్తుంది. తన బాటలో బతుకులోని కవితా పతాకంలో ముందుకు పోతున్న ఈ కవి ఆశాయి. బతుకు సముద్రంలో అన్ని వైపులకు చూపులు ప్రసరింపచేసి ఎవరు చూడని చేరని దీపాలను కనిపెట్టాలని ఉందంటున్నారు. సంకల్పం గొప్పది, శక్తి ఉన్నవాడు, ఉక్తి వశంలో ఉంది, మాట కనబడుతోంది. భవిష్యత్తులో మరో గొప్ప వెలుగు రానున్నది. కవిత్వాన్ని కాగడా పట్టుకున్న వెంకటేశ్వర్లు గారి ప్రస్థానం విజయవంతం కావాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను. జి వెంకటేశ్వర్లు గారి బతుకులో అనే కవిత
సంపుడి 1991లో దానికి ముందు మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. రేపు మనుమణ్ణి ఎత్తుకున్న తాత అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. స్వస్తి. శివలక్ష్మి కూతురు మనవడు వచ్చాడు అంటారా?